హాయ్ అండి, చూడండి మా కోవిడ్ వాళ్ళకి ఇలా చేశాను. సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దాం రండి. దీన్ని వచ్చేసి సీనియా అంటారు. చూడండి, ఇలా క్యారెట్, కాలీఫ్లవరు, బ్రోకలీ మొత్తం ఉడకబెట్టుకోవాలన్నమాట వేడి నీళ్ళలో. ఒక్క మంట చాలు. తర్వాత వచ్చేసి ఆనియన్ వేసేసి బాగా కొంచెం చికెన్ వేసి బాగా వేపాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు చేయండి, సరేనా? ఇలా వేపేసి బాగా పచ్చి వాసన పోవాలా, చికెన్లో స్మెల్ రాకుండా ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి చూడండి, ఇలా క్యాప్సికమ్, మష్రూమ్ అన్నీ కట్ చేసి ఇలా వేయాలండి. తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న బ్రోకలీ, క్యారెట్ అన్నీ వేసి ఉడికించుకున్నాం కదా, అవి వేసేయాలా. తర్వాత వచ్చేసి ఇది జిబెన్ గ్లాస్ అంటారు, అది కుకింగ్ క్రీము. జిబెన్ గ్లాస్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు వేయాలి. తర్వాత మంచిగా మిక్స్ చేయాలన్నమాట. మొత్తం పట్టేట్టుగా మిక్స్ చేసేసిన తర్వాత మనం ముందుగానే వేయించుకున్న ఆనియన్, బ్రౌన్ ఆనియన్, అది వచ్చేసి చిప్స్, ఈ 2 వేసేసిన తర్వాత ఇలా వేయాలన్నమాట. మొత్తం వేసేసిన తర్వాత మిక్స్ చేయాలి. తర్వాత వచ్చేసి కుకింగ్ క్రీమ్ వేయాలన్నమాట. ఒక కుకింగ్ క్రీమ్ అంటారు దాన్ని, ఆ క్రీమ్ వేస్తారనమాట. ఇలా మనకు సరిపడంత ఒక బాటిల్ వేసాను, చూడండి. తర్వాత వచ్చేసి ఇలా మిక్స్ చేయాలన్నమాట. మొత్తం బాగా కొంతసేపు సిమ్లో పెట్టి ఉడికించాలి. తర్వాత వచ్చేసి ఇలా బైరెక్స్లో ఇలా వేయాలంట. ముందు కుకింగ్ క్రీమ్ పోసి తర్వాత వచ్చేసి అది మనం ఉడికించుకున్నాం కదా మొత్తము, దాన్ని అంతా అలా వేసిన తర్వాత కొంచెం ఆనియన్, బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, ఏదో చీజ్ వేయాల లాస్ట్లో. వీజా చీజ్ అండి, చూసారా ఎలా కలర్ఫుల్గా ఉందో? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సరేనా? ఇలా చేస్తే కోవిడ్ వాళ్ళు చాలా సంతోషంగా తింటారనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్రవాస్లోకి 143 ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓవెన్లో పెట్టేయాలన్నమాట 20 మినిట్స్ అట్లా. చూడండి ఎలా ఉందో. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.